ఫ్రెండ్స్, మోస్ట్ ట్రెండింగ్లో ఉన్న ఈ ఓవర్లాప్ స్కాలప్ డిజైన్ని బ్లౌజ్లో 2 బార్డర్స్ వచ్చినప్పుడు ఒక బార్డర్ హ్యాండ్స్కి తీసుకొని రెండో బార్డర్తో ఇలా ఓవర్లాప్ స్కాలప్ డిజైన్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర క్లాత్ని అస్సలు కట్ చేయకుండా షోల్డర్ మీకు ఎంత బ్రాడ్ కావాలంటే అంత బ్రాడ్తో మార్క్ చేసుకోవచ్చు. బ్రాడ్ వద్దు అంటే మనం ఏ విధంగా బ్లౌజ్ని డిజైన్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేశాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఫుల్ వీడియో లింక్ మన యూట్యూబ్ ఛానల్ నేమ్ క్రింద ఉంది, చెక్ చేసుకోండి. ఇక్కడ బార్డర్ క్లాత్ ఎంత అయితే ఉందో అంతవరకే స్కాలప్స్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ పెద్ద బార్డర్ హ్యాండ్స్కి తీసుకున్నాను, స్మాల్ బార్డర్ వచ్చేసి ఇలా ఫ్రంట్ సైడ్ వచ్చేలా డిజైన్ చేస్తున్నాను. కరెక్ట్గా క్లాత్ సరిపోతుందా లేదా చెక్ చేసుకొని ఇలా స్కాలప్స్ని డిజైన్ చేయడం కోసం పేపర్ క్యాన్వాస్తో 2 వైపులా ఇలా నీట్గా డ్రా చేసుకున్నాను. నెక్స్ట్ ఫస్ట్ లైనింగ్ క్లాత్కి నీట్గా ఐరన్ చేసుకొని క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ని ప్లేస్ చేసి ఇలా స్కాలప్స్ని నీట్గా ఐరన్ చేసి రెడీ చేసుకున్నాను. క్రింది వైపున ఎక్స్ట్రా క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ని రెడీ చేశాక ఇలా స్కాలప్స్ని ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మీకు బ్రాడ్గా కావాలి అంటే బ్రాడ్గా ప్లేస్ చేసుకోవచ్చు, బ్రాడ్ వద్దు అంటే కొంచెం ముందు వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవచ్చు. ఈ బ్రాడ్ అంతా కస్టమర్ చాయిస్, ఇలా వాళ్ళ ఇష్టానికి తగినట్టుగా బ్లౌజ్ని డిజైన్ చేయాలి. బ్రాడ్గా ఇష్టపడే వాళ్ళకి బ్రాడ్గా ప్లేస్ చేసి స్టిచ్ వేసుకోండి. ఇక్కడ షోల్డర్ దగ్గర అస్సలు కట్ చేయాల్సిన పనే లేదు. ఇలా మీరు డిజైన్ చేసుకోండి, చాలా నీట్గా బ్లౌజ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో ప్రిన్సెస్ కట్ని అయితే డిజైన్ చేశాను. మీరు ఇలా మీ బ్లౌజ్ని డిజైన్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకుంటారు కదా ఫ్రెండ్స్. వీడియో ఛానల్ నేమ్ క్రింద ఉంది, ప్లీజ్ సబ్స్క్రైబ్.